అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ వైఖరిని టాలీవుడ్ పెద్దలకు తేల్చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా క్లియర్ గా ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ప్రభుత్వ వైఖరి ఏంటనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా ప్రభుత్వ సినీ పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది సినీ ప్రొడ్యూసర్, నిర్మాతలందరూ కూడా పాల్గొన్నారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఇకపైన ఎవరైనా బెనిఫిట్ షో, ప్రీమియర్ షో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనుమతించదు. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి అనుమతించమంటూ చెప్పుకొచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణంగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. బౌన్సర్ల విషయంలో ఇకపైన సీరియస్గా ఉంటామని తేల్చెప్పేశారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ఆయన ఒక రకంగా చిన్నపాటి వార్నింగే ఇచ్చినట్టుగా భావించాలి. బౌన్సర్ల విషయంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా బౌన్సర్ వ్యవహరిస్తే సంపూర్ణంగా ఆ సెలబ్రిటీయే బాధ్యత తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ల పేరిట కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పక్కాగా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ అనుగుణంగానే వ్యవహరించాలంటూ కూడా డీజీపీ జితేందర్ చెప్పిన వ్యాఖ్యను కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎటువంటి కండిషన్స్ పెట్టారైనా, కండిషన్స్కి సినీ ప్రముఖుల రియాక్షన్ ఏంటి, మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్కి సినీ ప్రముఖుల రియాక్షన్ ఏంటి? అంటే బౌన్సర్ల విషయంలో సినీ పరిశ్రమకు సంబంధించి బాధ్యత వహించాలి, ఫ్యాన్స్ విషయంలో మీరే బాధ్యత తీసుకోవాలి, అన్ని రకాలుగా సినీ పరిశ్రమనే బాధ్యత తీసుకోవాలంటగా చెప్పారు. ఈ విషయాలపైన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వచ్చిన పెద్దల రియాక్షన్ ఏంటి? ఇంకా సీఎం ఏం చెప్పాలనుకున్నారు, ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ, అంటే సమావేశం అంతా కూడా వన్ వేలో జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే సీఎం పోగానే వీడియో వాళ్ళకు ప్రదర్శన చేయడము, తర్వాత గతంలో అంటే 1 year నుంచి తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలను వాళ్ళ ముందు సీఎంఏ పెట్టారు. అంటే సినిమా పరిశ్రమ నుంచి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళ బాధ, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం అనుకునే లోపలనే అసలు సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది, బెనిఫిట్ షోల కోసం కానీ, టికెట్ల రేట్లు పెంచుకోవడంలో కానీ. సో సినీ పరిశ్రమకు అనుకూలంగా మేమున్నాం అనేటువంటిది ముఖ్యమంత్రి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వారికి వివరించే ప్రయత్నం చేశారు. పరిశ్రమ బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వాలలో మా ప్రభుత్వం మొట్టమొదటి లైన్ లో ఉంది, మొదటగా ఉంది అనేటువంటి చెప్పారు. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందంటూ వాళ్ళకి ముందుగానే సీఎం చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా తెలంగాణలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో అవార్డులు ఇవ్వట్లేదని తెలిసిన తర్వాత గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ గురించి వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి సో మొత్తానికి ఆ సినీ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి వారధిగా ఉండాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకున్నా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం ఎలాంటి సేవలు చేయకున్నా దిల్ రాజును ఎఫ్డీసీగా నియమించాము, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా అంటూ సీఎం వారికి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా సీఎం సినిమా ఇండస్ట్రీకి ఒక రకంగా వన్ వేలో వార్నింగ్ ఇచ్చినట్టుగానే దీన్ని బయట చర్చ జరుగుతా ఉంది. తెలంగాణలో మధు ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా సినిమా ఇండస్ట్రీకి భరోసానిచ్చాను, అవసరమైతే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్ ని హైదరాబాద్ గా మార్చాలి, ఆ రకంగా ఉండాలి. ఇప్పటికే ఐటీ హబ్ గా, ఫార్మా హబ్ గా ఉన్న సినిమా యొక్క హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రేపటి రోజున అవసరమైతే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్ గా చేయాలని చెప్పిన నిర్ణయం వెనుక బడ్జెట్ లో కూడా సినిమా ఇండస్ట్రీకి కేటాయింపులు ఉండే అవకాశం ఏమైనా ఉందా? చర్చ సాగుతోంది, దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా? మంత్రివర్గం ఉపసంఘం వేస్తామనేటువంటిది ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ముఖ్యమంత్రి నోటి నుంచి. మంత్రివర్గం ఉపసంఘం అనేటువంటి దానిపైన అంటే తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి విషయాలు కావచ్చు, అంటే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సినీ ఇండస్ట్రీ ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది. ఇక్కడ ఎకో టూరిజం కానీ, తర్వాత టెంపుల్ టూరిజం కానీ, ఇంకా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో కానీ, ఎట్లయితే బాంబేకి ఎలాగైతే బాలీవుడ్ ఒక హబ్ గా మారిందో, నెక్స్ట్ అవసరం అనుకుంటే హాలీవుడ్, బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో తెలంగాణ, హైదరాబాద్ ని కేంద్రంగా సినిమా షూటింగ్లు చేపట్టేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా ఎలా చూపించగలగాలి, డ్రగ్స్ కానీ, గాంజా కానీ ఇట్లాంటి విషయాల నిర్మూలనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఎలా సహకరించాలి, ఈ అన్ని అంశాలను ముఖ్యమంత్రి
సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య వారి ముందు ప్రతిపాదన పెట్టారు. అసలు ఇదంతా కూడా నిజంగా సినీ ప్రముఖులంతా వచ్చి ముఖ్యమంత్రి దగ్గర ప్రతిపాదనలు పెట్టనున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి అనుకుంటే, వారందరికంటే ముందుగానే ఒక కౌంటర్ గా ముఖ్యమంత్రి వారి ముందు ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయడంతో ఇదంతా సమావేశం అంతా వన్ వేగా జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. దిల్ రాజు కూడా అదే చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో వారి సమస్యల గురించి ఏమైనా చర్చించవచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ముఖ్యమంత్రి వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక రకంగా వన్ వేలో వార్నింగ్ ఇచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది బయట. బయట ప్రీమియర్ షో బెనిఫిట్ షోల పైన అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి మీడియా దిల్ రాజు ప్రెస్ మీట్ లో ప్రశ్నించినప్పుడు చాలా చిన్న విషయాలంటూ తేలికపాటి కొట్టిపారేశారన్న. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏపీ ప్రభుత్వంలో అంతా కూడా సినిమా పెద్దలంతా వెళ్ళి ఈ టికెట్ల విషయం గురించే, ఈ ప్రీమియర్ షోల గురించే, బెనిఫిట్ షోల గురించే రిక్వెస్ట్ చేసి వచ్చారు. కానీ ఇప్పుడు అది చాలా చిన్న అంశం అని కొట్టిపారేస్తున్నారు. అంటే ఏంటి, వన్ సైడ్గా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ కండిషన్ లేదంటే ఒక రకంగా ఆ మాస్ వార్నింగ్ కి తలొగ్గారని చెప్పాలా? యాక్చువల్ గా మనోజ్ నిజంగానే దిల్ రాజు చెప్పినటువంటి అంశం చాలా చిన్న విషయమో అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీకి అదే చాలా పెద్ద విషయం. వాళ్ళు బయటికి దాన్ని ఒప్పుకోకపోయినా, ఎందుకంటే బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల పెంపకాలతో ఒక నెల రోజులు సినిమా నడిస్తే వచ్చేటువంటి కలెక్షన్లన్నీ కూడా ఈ టికెట్ రేటు పెంచడం వల్ల సామాన్యుల పైన భారం పడి, సినీ సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో వారిపైన భారం పడి 1 వీక్ లోనే ఆ సినిమా కలెక్షన్లు 1000 కోట్లు దాటుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పుష్ప 2 తీసుకోవచ్చు మనం. 1 వీక్ లోపలే 1000 కోట్లు కలెక్షన్ చేసినటువంటి రోజు 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. పేరుకు దాన్ని చిన్న విషయంగా దిల్ రాజు కొట్టివేస్తున్నప్పటికీ ఆ 1 వీక్ నుంచి 10 డేస్ లో వచ్చేటువంటి కలెక్షన్లే ఆ సినిమాను లాభాల బాటలో 1000 కోట్ల లాభాల బాటలోకి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అది ఒక రకంగా పరిశ్రమ హెల్దీ ఉండడానికి కరెక్టే ఉన్నప్పటికీ, పరిశ్రమ డెవలప్ అవడానికి హెల్దీగా ఉండడానికి అవకాశం కల్పిస్తున్నప్పటికీ సామాన్యుడి పైన భారం పడతా ఉంది, ఫ్యాన్స్ పైన భారం పడతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి టికెట్ రేట్లు పెంచడంలో, బెనిఫిట్ షోలు ఇవ్వడంలో, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం పైన ప్రభుత్వం కరాఖండిగా ఉంది. దానికి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే దిల్ రాజు ఆ కామెంట్ చేశారు చిన్న విషయంగా. ఎందుకంటే వాస్తవానికి సినిమా ఇండస్ట్రీకి అదే చాలా పెద్ద విషయం. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సామాన్యుడి వైపు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ టికెట్ల విషయం పైన, ప్రీమియర్ షో బెనిఫిట్ షోల పైన వెళ్ళినటువంటి అంశం పెద్దగా కనిపించింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి దగ్గర దిల్ రాజు మాట్లాడిన మాటలు చాలా చిన్న విషయం కనిపించింది. అంటే అక్కడ పెద్ద విషయం ఇక్కడ చిన్న విషయంగా మారడానికి కారణం ఏంటి? బెనిఫిట్ షో, ప్రీమియర్ షో అనేది చాలా కీలకం సినిమా ఇండస్ట్రీకి అనేది పదే చెప్తూ వచ్చేటువంటి సినిమా పెద్దలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు చిన్న విషయం అంటూ కొట్టిపారడం వెనుక కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ అదే అంశం. ప్రధాని ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లేదు, ఖరాఖండిగా ఉన్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు కానీ, ఢిల్లీలో చెప్పినటువంటి మాటల విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు పెడతా ఉన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఇది ఒక బిజినెస్, లోన్సే లేనా దేనా క్యా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన. సో కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ పెంపుగా, అంటే వాళ్ళ కలెక్షన్ల కోసం టికెట్ రేటు పెంచము, బెనిఫిట్ షోలకు ఇక నుంచి అనుమతి ఇవ్వము, ప్రీమియర్ షోలకు అనుమతి ఉండదు అనేటువంటిది ఖరాఖండిగా ముఖ్యమంత్రి క్లారిటీగా వాళ్ళ మొహం మీదే చెప్పేశాడు. అందుకే ఇదంతా చర్చ జరుగుతుంది. వన్ వేలో జరిగింది మీటింగ్ అంతా కూడా. సినీ ప్రముఖులు చెప్పేటువంటి విషయాలు ముఖ్యమంత్రి వినడం కాదు, ముఖ్యమంత్రి వారందరికీ వివరించి, వినిపించి, చూపించి పంపించేశారు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. సామాజిక బాధ్యతతో మెగలాలి, సామాజిక బాధ్యత అనేది ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే టాలీవుడ్ ఇండస్ట్రీని ఆయన ఒక రకంగా సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని గుర్తు చేశారంటే, అంటే ఇదివరకు వాళ్ళు ఏమైనా సామాజిక బాధ్యతతో లేరు, సోషల్ రెస్పాన్సిబిలిటీతో లేరు అనే విషయాన్ని ఏమైనా సీఎం భావిస్తున్నారా? ఆ రకమైన భావిస్తున్న కారణంగానే ఈ రకంగా చెప్పారా? ఎగ్జాక్ట్లీ. గతంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు, మన స్టేట్మెంట్లే చేశారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమానికి కూడా సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకంగా పనిచేసింది, తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతిని ఇండస్ట్రీ కించపరిచింది అనేటువంటి అంశాలు చెబుతూనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వీడియో రిలీజ్ చేశారు గతంలో చాలా ఓపెన్ గా. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరింపులు చేశారు, కొంతమంది వార్నింగ్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, కొంతమంది సలహాలు ఇచ్చినట్టు ఇచ్చారు, కొంతమంది ఏమో డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. సీఎం కూడా ఈ రోజు సినీ ప్రముఖులతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకి ఏదైనా ప్రభుత్వం సహకారం అందించింది, చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే, అది మీరు గుర్తించాలి. మీ స్టూడియోలకు కానీ, మీ ఇక్కడ స్థలాలు ఇవ్వడానికి కానీ, మీ ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆ పరిశ్రమ అక్కడ నుంచి చెన్నై నుంచి ఇక్కడ రావడానికి సహకరించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అనేటువంటిది సీఎం మరొకసారి వారికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అది ఇండైరెక్ట్ గా మీరు ఈ స్థానంలో ఉండడానికి రీజనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు.
రైట్ మధు. సో మొత్తం మీద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కమాండ్ కంట్రోల్ వేదికగా భేటీ జరిగింది. ఈ భేటీలో ఒక రకంగా ఆఫ్ ద రికార్డ్ చూస్తే వన్ సైడెడ్ గానే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాటి విషయాలపైన చెప్పాల్సింది చెప్పేసి వారి నుంచి అడగాల్సిన సలహాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలా వన్ సైడ్గా అక్కడ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో జరిగినటువంటి ఈ భేటీ పైన సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రకంగా అల్లు అరవింద్ మాటలు చూస్తుంటే ఇది ఒక శుభదినంగా మాట్లాడుకొచ్చారు. ఇది చాలా శుభ సూచకం, శుభదినంగా మాట్లాడుకొచ్చారు. బయటికి వెళ్తూ కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ ఆయన రేపటి రోజున వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ కాబోతోంది, ఇక్కడ హైదరాబాదే ఎంటర్టైన్మెంట్ హబ్గా కాబోతోంది అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఒకసారి దిల్ రాజు ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి, గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లటానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. 15 days మే సీఎం సాబ్ ఎఫ్డీసీ
एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट को बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ, वो मेरा जॉब है. యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి मैं एक काम करता हूं, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता हूं, मैं एफडीसी में लगा के बुलाता हूं. ओके, थैंक यू. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.